రక్తము చేత స్థాపించబడిన సంఘంలో మనం ఉండడానికి దేవుని కృపను బట్టి మనకు అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కొరింథీ పత్రికలో చెప్పినట్టు కొనబడిన వారుగా మనం ఉన్నాం. అయితే మనం చదువుబడిన లేఖన భాగాలే కాకుండా రోమపత్రిక 12వ అధ్యాయంలో ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తూ రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇది సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనసు మారి నూతన రూపాంతరము పొందుడి. అంటే ఒక వ్యక్తి దేవునితో ఏ సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఉన్నతమైనటువంటి ఆలోచనతో దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పౌలు. పౌలు రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమాలుతూ ఉన్నాడు. సంఘములో అనేక మంది ఈ లోక మర్యాదను అనుసరించేవారు ఎంతో మంది ఉన్నారు. వారిని ఉద్దేశించి ఆయన బాధపడుతూ ఈ మాటలు రోమా ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వారు, అంటే క్రీస్తుకు వెలుగులో ఉన్నటువంటి వారికి కాదు ఈ బోధ. సంఘములో ఉండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది ఆయనను యథార్థంగా ఆరాధిస్తున్న వారికే ఈ మాట, ఎందుకంటే తప్పిపోతారేమో. ఇక అందుకే ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోకంలో ఒక మర్యాద ఉంటుంది, దేవునిలో ఒక మర్యాద ఉంటుంది. మనం ఇక్కడ దేవునికి ఇచ్చే మర్యాద ఏమై ఉంది మనం నేర్చుకోవాలి. నేను దేవునికి ఎలాంటి మర్యాదను ఇస్తున్నాను, ఇటువంటి మర్యాదను మనము నేర్చుకోవాలంటే మొట్టమొదటి వాక్యము ఎరిగిన వారుగా ఉండాలి. వాక్యము తెలియకుండా దేవునిని ఆరాధన చేస్తే అది వ్యర్థారాధన అవుతుంది, కల్పింపబడిన ఆరాధన అవుతుంది, అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన ఆరాధన అవుతుంది. అందుకే ప్రతిసారి మనం సంఘంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంటే అలాగే ఆరాధించే దేవునికి మర్యాద మనం ఇస్తున్నాం. ఈ లోకంలో మర్యాదలు ఉన్నాయి, అంటే ఎవరిష్టానుసారంగా వారు ఆరాధనలో పెట్టుకోరు, ఎవరిష్టానుసారంగా వాక్యానికి విరుద్ధంగా ఆరాధన జరిపించడం, ఎవరిష్టానుసారంగా వారు ప్రభుత్వాలను తీసుకోవటం, ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవటం. ఇదేంటంటే ఈ లోక మర్యాద. ఎప్పుడైతే అప్పుడు బాప్తిజాలు ఇవ్వటం, ఎలా పడితే అలా జీవిస్తూ మళ్ళా ప్రార్థనలకు వెళ్ళి మేము కూడా దేవుని సంబంధం అని చెప్పుకోవటం ఈ లోక మర్యాద. ఎప్పటికప్పుడు వస్త్రాల ద్వారా తమ భక్తిని కనపరిచే వారు ఉన్నారు, అది ఈ లోక మర్యాద. అంటే నిన్ను దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, చూడండి, రూపాంతరం పొందాలి. 2వ వచనంలో 12:2 ఈ లోక మర్యాదను
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఎవరికి సమర్పించుకోవాలంట? ఎవరికి? ఆయనకు సమర్పించుకోండి. శరీరము చాలా ఇంపార్టెంట్. శరీరముతో అందుకే అన్నాడు, ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. మొదటి కొరింథీ పత్రిక 3:17 పౌలు అక్కడ బాధపడుతూనే చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. అంటే మీరు ఏమై ఉన్నారో ఎరగటం లేదు కనుక నేను హెచ్చరిస్తున్నాను. శరీరంతో పాపము చేస్తున్నారు కనుకనే ఆ పాపము ఏంటి మనం చూస్తే ఒక్కొక్కటి ఇక్కడ కనిపిస్తుంది. ధన వ్యామోహంలో పడటం, రెండవది పదవి వ్యామోహంలో పడటం, అధికార వ్యామోహంలో పడటం, స్త్రీ వ్యామోహంలో పడటం. అంటే ఇవన్నీ ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తుందంటే పాపములోనికి. కాబట్టి దేవుడి బిడ్డలమై ఉన్న మనం ఏం చేయాలి? ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకంలో ఒక్కొక్క మర్యాద ఉంటుంది. ఆ మర్యాద చొప్పున మనం నడుచుకోలేక దేవునికి మనం మర్యాద ఇవ్వాలి. దేవుని రక్తము చేత స్థాపించబడిన సంఘానికి మర్యాద ఇవ్వాలి. కొనబడిన మనము దేవునికి మర్యాద ఇచ్చి యథార్థమైన ఆరాధన చేయాలి. ఏ సేవకుడికి ఇష్టమైనది చేయకూడదు, సంఘ పెద్దలకు ఇష్టమైనది చేయకూడదు, మత నాయకులకు ఇష్టమైనది మనము సంఘంలో ఏర్పాటు చేయకూడదు. దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేయాలి. అలాగంటే ఎవరు కూడా ఆయన పక్షముగా రా. అందుకనే ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే. ఆ ఇరుకు ద్వారంలో నీవు ప్రవేశిస్తూ ఉన్నావు. ఆ ఉన్న చిన్న మందలోనే నీవు ఒక సభ్యుడిగా ఉన్నావు. క్రీస్తు రక్తము చేత కొనబడ్డావు అంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి మహద్భాగ్యం. ఇష్టానుసారంగా మనం ఉండటం లేదు. తండ్రి అయిన దేవుడు కోరిన రీతిగా యథార్థముగా మనము ఆరాధిస్తున్నాం. చూద్దాం వాక్యాన్ని కూడా. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 22వ వచనాన్ని పరిశీలిస్తే దేవుని వాక్యము ఈ రీతిగా, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. జాగ్రత్త లేకపోతే పడిపోతాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలిస్తే జాగ్రత్త చాలా అవసరం దేవుని పిల్లలకు. నాజీరు చేయబడినటువంటి సంసోను కూడా జస్ట్ చూపులోనే ఆ వ్యామోహంలో పడిపోయాడు. కొందరు ధన వ్యామోహంలో పడిపోతున్నారు, కొందరు శారీరక క్రియలలో పడిపోతున్నారు, కొందరు దేవుని ఆరాధన నియమాన్ని పాటించకుండా పాపంలో పడిపోతున్నారు, కొందరు ప్రీతికరమైన సేవ చేయడం లేదు. అంటే పాపములో మునిగిపోతున్నారు. ఇప్పుడు రక్షణ ఎవరికి కావాలి? అటువంటి వారికే కావాలి. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించడం అంటే ఆయన చెప్పింది చేయటం. ప్రేమించడం అంటే నాకు ప్రేమ చాలా ఉంది అంటే కుదరదు. ప్రేమ అంటే ప్రేమకు వ్యతిరేకముగా ద్వేషం ఉండకూడదు. దేవుని మీద ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన మార్గంలో ఉంటాం. ఎవరి మార్గంలో? క్రీస్తు మార్గంలో ఉంటాం. చక్కగా నడుచుకుంటూ ఉంటాం, చక్కగా మాట్లాడుతుంటాం. ఏ మాటలు ఏది మాటలు కాదు. ఎవరికి ఏ సందర్భంలో ఏ అవసరం ఉందో మాటలు, మంచి మాటలు చెప్పాలి.
ఒక పద్యం ఉంది, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మీద తలపెట్టబోయ్ అంట. వట్టి మాటలు ఎన్ని చెప్పినా అది వట్టిదే, అందులో ఏం లేదు. ఇప్పుడు ఓటుకుండ ఉంది, ఓటుకుండలో ఎంత నీళ్ళు పోతే ఏమవుతుందండి? కింద పోతుంది, బెస్ట్. నీవు ఎలా ఉండాలంటే దేవునికి పనికొచ్చే ఒక పరికరముగా ఉండాలి. కాబట్టి నీవు ఎలా ఉండాలి? ఆయన మార్గంలో ఉండాలి. మూడవది, ఆయనని హత్తుకొని ఉండాలి. ఫోటోని ముందు పెట్టుకుంటారు చాలా మంది, శిలువను ముందు పెట్టుకుంటారు. ఉన్నారా లేదా? భక్తి అదొక రకమైన భక్తి. అలాగా ఆయనను హత్తుకోవడం అంటే ఆయనతోనే నడవటం, దేవునితో దేవుని మార్గంలో నడుస్తూ ఆయనని యథార్థముగా ఆరాధిస్తూ ఆయన చట్టానికి లోబడి ఆయన సంఘం అనే రాజ్యంలో మేము చట్టానికి లోబడి బ్రతకడం హత్తుకోవడం అని. మీరు చేయవల్లని నేను మీకు ఆజ్ఞాపించు, ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలి. ఆజ్ఞలన్నీ ఏం చేయాలి? మనం ప్రీతికరమైన సేవ అంటే, సేవ అంటే మనం అనుకోవడం లోక సంబంధంగా అనేక మంది సేవ చేస్తుంటారు. ఆ సేవలు ఫస్ట్ నీవు దేవుడిని యథార్థంగా ఆరాధించడం నేర్చుకోవాలి. ప్రారంభ ప్రాంతానికి ఆరాధనలో మనం ఉండటానికి నేర్చుకోవాలి. పాటలు పాడడం నేర్చుకోవాలి. అలాగే దైవ వాక్యాన్ని చదవటము, ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చెప్పటము, ఎవరికైనా ఇంపరచాలి దేవుడిని. ఎందుకంటే శరీరములో ఉన్నది జిహ్వ, నాలుక. మీ జిహ్వ ఫలములను ఎవరికి అర్పించాలన్నా మరి మనం ఏదైనా ఒక ప్రారంభ ప్రాంతంలో లేవనుకో, మన శరీరంతో దేవుడిని మహిమపరుస్తున్నామా? పాటలు అయిపోయాక, దేవుని వాక్యం అయిపోయాక, అంటే మనకి మొట్టమొదట దేవుని వాక్యానుసారంగా ఏముండాలంటే డిసిప్లిన్ ఉండాలి. సంఘానికి ఏముండాలి? ఇక్కడ డిసిప్లిన్ గా ఉండి బయట ఇష్టానుసారంగా ఉంటే అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏ మాత్రం ఎదిగే అవకాశము లేదంటే దేవుని చట్టం ఉంది. ఎవరి చట్టం? అంటే ఆ చట్టానికి లోబడాలి. దేవుని బిడ్డలారా అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. జాగ్రత్త చాలా అవసరం దేవుని బిడ్డలు. ఎందుకంటే ఆయన సంఘంలో ఉన్నాం, మనమందరం కూడా జాగ్రత్తతోనే ఉండాలి. నీ మట్టుకు నీవు జాగ్రత్త పడము, నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండము. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో యోహాను గారు చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఇక్కడ ప్రకటన గ్రంథం 1-2-3 వచనాలు, 2వ వచనం 3వ వచనం, అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. ఇక్కడ ప్రధానంగా మనం నేర్చుకోవాలి, మన గురించి మనం దేవునికి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. సంఘంలో చాలా మంది సాక్ష్యాలు చెప్తారు, సాక్షిగా జీవించాలి. ఇక్కడ యోహాను గారు ఈ ప్రకటన గ్రంథంలో చక్కగా చెప్తున్నాడు ఏంటంటే, అతడు దేవుని వాక్యమును గురించి, దేవుని వాక్యం అంటే ఎవరు? దేవుని గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి, యేసుక్రీస్తు యొక్క లైఫ్ స్టైల్ గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. మనం కూడా యేసుక్రీస్తుని గురించే చెప్పాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఇతర యొక్క విషయాలు చెప్పడం వలన ప్రయోజనము లేదు. ఎందుకంటే సర్వ సృష్టికి వెళ్ళి ఏం ప్రకటించమన్నాడు? నీ సొంత విషయాలు ప్రకటించు, నీ ఇంటి విషయాలు ప్రకటించు, మీ యొక్క అమ్మ నాన్న కథ చెప్పు, లేదా ఏదో ఒక ప్రకటన చెప్పట్లేదు. నీవు సర్వ సృష్టికి వెళ్ళి ఏం ప్రకటించాలి? దేవుని బిడ్డలు అదే నేర్చుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా సందర్భం తగిలినప్పుడు వెంటనే యేసుక్రీస్తు గురించి చెప్పాలి. ఆయన మన వరకు శ్రమ
మనం చెప్పగలగాలి. అదే సువార్త. యేసుక్రీస్తు శ్రమపడి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అదేమైందంటే మనము రోమపత్రిక 10వ అధ్యాయంలో చదివితే ఆ విషయాలు మనకి కనిపిస్తుంది. కాబట్టి అలాంటి జీవితాన్ని, అటువంటి సువార్తను మనం లోకానికి ప్రకటించవలసిన అవసరం ఉంది. నీ సొంత విషయాలు ఏది కూడా ప్రస్తావన చేయకు, నీ ఇంటి విషయాలు చెప్పకు, నీ సమస్యల గురించి చెప్పకు. సాక్ష్యం ఏముంది? ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో, ప్రకటన 1:2లో అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత సాక్ష్యం ఇచ్చాను. యేసుక్రీస్తు గురించి నీకెంత మట్టుకు తెలుసో అంత మట్టుకు నీవు సాక్ష్యాన్ని చెప్పాలి దేవుని పిల్లరా. ఎందుకంటే సమయము సమీపించింది. 3వ వచనంలో సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని రైతులు వాడుతారు. మీరు ఎప్పుడు దేవుని సంఘంలో ధన్యులుగా ఉండాలి అంటే వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకుండా, అబద్ధ సాక్ష్యాలు చెప్పకుండా, నీ సొంత విషయాలను ప్రస్తావించకుండా నేనేం చేయాలంటే దేవుని వాక్యముల గురించి చెప్పాలి. యేసుక్రీస్తు సాక్ష్యము గురించి నీకెంత తెలుసో అంత చెప్పాలి. తెలియని వాటిలో వేలెక్కకూడదు. పెడితే ఏమవుతుంది? నీకు ఏ పని వచ్చో సంఘములో ఆ తలాకును దేవుని సంఘములో మనము చేయాలి. అప్పుడే మీరు ధన్యులుగా ఉంటారు. ఇవి చేయాలంటే నువ్వేం చేయాలి? వాక్యమును చదవాలి, వినాలి, గైకొనాలి. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయం 19-20 వచనాల్లో, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు పరిశీలిస్తే, నా సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి కలుగుతున్నప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన కదా, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి తప్పివేయని తాను తెలుసుకోవాలను. మనం ఏం తెలుసుకోవాలంటే పోతే పోయాకూడదు. వారికి మనం ఏం చెప్పాలంటే తొలగిపోతున్నారు కనుక సత్యములోనికి మళ్ళించాలి. చూడండి, గొర్రెలు తప్పిపోయిందనుకో, గొర్రె తప్పిపోతే ఏం చేస్తాడు? గొర్రెలు తప్పిపోతే మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలను మళ్ళిస్తూ ఉంటాడు. సరి అయిన మార్గంలో ఉండాలి అని ఆ యొక్క కాపరికి ఒక మంచి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే గొర్రెలు తప్పిపోతున్నాయి. తప్పిపోతున్న గొర్రెలను ఎక్కడికి మళ్ళించాలని? సరైన మార్గంలో నడిపించాలి. తప్పిపోయిన కుమారుడు గురించి ఒక మాట ఉంది, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. అంటే మార్గాన్ని పిల్లలకు చూపెడుతూ ఉన్నాడు దేవుడు. ఈ మార్గంలో నడవండి దేవుని పిల్లరా. మీరు తప్పిపోతే దాన్ని ఉపమానం అయితే ఏమంటుందంటే, గొర్రెలు ఎలాగైతే తప్పిపోతాయో ఆ గొర్రెలకు మంచి నాయకుడు, మంచి కాపరి లేకపోతే ఇక్కడ బాగా బయట లేదు మామూలు. కానీ నీవు మంచి కాపరిగా లోకములో ఎవరున్నారు అని గమనించాలంటే యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా మంచి కాపరలేదు. గుడ్ షెపర్డ్ ఈస్. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి ఎవరైనా తొలగిపోతే మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన కదా, సత్యములోనికి మనలో ఎవరైనా మనకు తెలిసి తప్పు చేస్తే పోతే పొందలేకపోకూడదు. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే హెచ్చరించాలి. 3 మాటలు ఉన్నాయి: ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఎప్పుడైతే ఈ 3 చేస్తామో మనం ఈ విషయాన్ని ఎవరికైతే మనము ఎక్స్పోజ్ చేస్తామో ఆ బిడ్డలు బాగుపడతారు.
ఆ సభ్యులు బాగుపడతారు. ఖండించుకోవాలి, మనకు మనమే ఖండించుకోవాలి, మనకి మనమే బుద్ధి చెప్పుకోవాలి, మనకి మనమే ఏం చేయాలంటే అన్ని విషయాలు బోధించుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఈ మూడు మనకు మనమే చేసుకున్నప్పుడు మనం తప్పిపోయే అవకాశము లేదు. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి ఎక్కడున్నాడ నా వరకు నేను చూసుకుంటాను అనుకోకూడదు. ఇక్కడ ఒక పాపి నీకు కనిపించినప్పుడు వారికి యేసుక్రీస్తు మాటల ద్వారా మంచి మార్గాన్ని తెలియజేయాలి. వ్యర్థమైన విషయాలు కాదు, యేసుక్రీస్తు గురించి చెప్పాలి. ఆత్మను రక్షించి అనేక పాపములను తప్పివేయని తాను తెలుసుకోగలను. అనేక పాపాలు, ఆ పాపంలో పడిపోతున్న ఆ వ్యక్తిని రక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీదేనా? మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే తండ్రి యొక్కయు కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో మీరందరూ బాప్తిజం పొందారు, ముంచబడ్డారు. ఎంతమంది ముంచబడ్డారు? నేను ముంచబడ్డాను, మీరు ముంచబడిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఏంటంటే మార్కు సువార్త 16:15 సువార్తను ప్రకటించాలి. చదవండి సార్. మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇది ఆనాడు శిష్యులకే కాదు, నేడు సంఘములో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే ప్రీతికరమైన సేవ అంటే మన దేవుడికి ఇచ్చే మర్యాద ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మన ఇంటి విషయాలు, మన బంధువుల విషయాలు, మన పర్సనల్ విషయాలు ఏది కూడా సంఘంలో ప్రస్తావించడానికి అధికారం లేదు. సంఘంలో కూడా సువార్తనే ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఎందుకు శ్రమ పడ్డారు, ఎందుకు సమాధి చేయబడ్డారు, ఎందుకు తిరిగి లేచారన్న విషయాలను మన సంఘ సభ్యులకు తెలియజేయవలసిన అవసరం ఉంది. మనకు మనమే సువార్తను ప్రకటించుకోవాలి. ఆనాడు శిష్యులకు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. నెంబర్ 2, ఈ సువార్త వినినప్పుడు ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు. చూద్దాం. మార్కు సువార్త 16:16లోనే నమ్మి బాప్తిజం పొందినవాడు సువార్త ఫలితం ఏంటంటే అక్కడ ఏ విషయాల గురించి ప్రస్తావించలేదు. అంటే రూపాంతరం జరుగుతుంది. మనం రోమపత్రికలో చదివాం కదా 12వ అధ్యాయము 2వ వచనంలో. అటువంటి రూపాంతరము జరిగేటటువంటి క్రియ బాప్తిజం అంటే పాత జీవితాన్ని విడిచి క్రొత్తగా జన్మిస్తాం. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. కనుక ఇక్కడ జరిగేటటువంటి మంచి విషయం ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మాటలు వింటారో వారు రక్షింపబడతారు. రక్షింపబడే ముందు వారు నీటిలో ముంచబడతారు. ముంచబడినప్పుడు ముంచబడటం అనే సమస్త పాపములను విడిచిపెట్టడం. బాప్తిజం ఇచ్చేవారు బలవంతంగా ఇవ్వకూడదు, అది కూడా గమనించాలి. ఎలా ఇవ్వకూడదు? బలవంతముగా వింటేనే చెప్పాలి. వినకుండా అనవసరంగా వాడి వెనక్కి మన వాక్యం చెప్పాల్సిన అవసరము లేదు. ఏ మతాన్ని కూడా విమర్శించకూడదు. మెయిన్ అది. ఇతర మతాల మీద టార్గెట్ చేయకూడదు. మన మాటల ద్వారా వారికి నొప్పి కలిగేలాగా మాట్లాడకూడదు. మనం చేసే పని ఏంటి? సువార్త పని. క్రీస్తులో ఏముందంటే ప్రేమ ఉంది. ఆ ప్రేమని మనం కూడా కలిగి వారికి మృదువైన మాటలను చెప్పాలి. ఎక్కడుంది మృదువైన మాటలు? బైబిల్లో. ఎలా ఉంది? సువార్త అనబడేటువంటి మాట ద్వారా ఆ మృదువైన మాటలు మనం అందించాలి. మూడవది ఏంటంటే సువార్త ప్రకటించినప్పుడు నమ్మకం కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? చూడండి,
మార్క్స్ వార్త 1:15. మార్క్స్ వార్త 1:15. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని. ఏం నమ్మాలి? సువార్త నమ్ముడని. రాష్ట్రంలో నమ్మకండి, సంఘంలో నమ్మకండి, అందరూ కలిసి దేన్ని నమ్మాలి? సువార్త నమ్మాలి. ఈనాడు లోకంలో చూస్తే అతి భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతారు. దేవుడు నమ్మడం లేదు, ఏదో నమ్ముతున్నారు, ఎవరినో నమ్ముతున్నారు. దేవుడు నమ్మటం అంటే ఎవరినో నమ్ముతున్నారు, వ్యర్థమైన మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ ఏమంటుంది? మొట్టమొదటి మారు మనసు పొందండి. ఏం పొందాలి? మారు మనసు, రిపెంటెన్స్. మారు మనసు వస్తే నువ్వు దేన్ని నమ్ముతావు? సువార్తను నమ్ముతావు. మారు మనసు లేకపోతే ఐదారు నమ్మకాలు నమ్ముతావు, మత ఆచారాలు నమ్ముతావు, సత్యాన్ని నమ్మం. కానీ సంఘంలో మనం చేయవలసింది ఏంటంటే మారు మనసు కలిగేలాగా సువార్తను మాత్రమే ప్రకటించాలి. ఏం ప్రకటించాలన్నా? సువార్తను ప్రకటించినప్పుడు నమ్మాలి. చూడండి, ఒక తల్లి బిడ్డకు తెలియజేస్తుంది, పుట్టిన మీ డాడీ గారు, మీ నాన్నగారు అని చెప్పగానే బిడ్డ ఏం చేస్తాడు? ఎవరు నమ్ముతాడు? తల్లిని నమ్ముతాడా, నాన్నగారిని నమ్ముతాడు? మొదట తల్లినే నమ్ముతాడు. అలాగే సంఘాన్ని నమ్మితే మనం ఎవరు నమ్ముతామంటే మన యొక్క నాన్నగారు ఎవరో గుర్తెరుగుతుంది, అంటే తండ్రిని. ఈనాడు అనేకులు తండ్రిని గుర్తెరగక అమర్యాదగా సంఘాల్లో విపరీతమైన కార్యాలు చేస్తూ దేవునికి మర్యాదనివ్వక వ్యర్థమైనటువంటి వాటిని చేస్తూ దేవునికి మర్యాద ఇవ్వనటువంటి వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. మనమైతే ఆ రీతిగా ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. దీనికి కావాల్సింది ఏంటంటే మారు మనసు రావాలి. మొట్టమొదటి సువార్తను నమ్మాలి. మారు మనసు వచ్చి నేను నమ్మాలి. నాకు పర్లేదు లేకపోకూడదు, మనకి ధనం ఉన్నా, అందం ఉన్నా, పెద్ద ఉద్యోగాలున్నా, పెద్ద స్థలాలున్నా, బలం ఉన్నా, మనం నమ్మాల్సింది ఎవరిని చెప్పాలి? మీరు అన్నారు, ఎవరు నమ్మాలి? మనం దేవుడినే నమ్మాలి. దేవుడు నమ్మాలంటే నువ్వు సువార్తను కదా. నాలుగోది ఏంటంటే ప్రకటించాలి. దేవుని సువార్తను. మార్కు సువార్త 1:15 మనం చదివితే దేవుని సువార్త ఏదో ఐదా చెప్పేస్తున్నారు, ఆయన నచ్చిన 4 మాటలు చెప్పేస్తున్నారు అనుకోకూడదు. మన బైబిల్ పరిశీలించాలి. చదవండి మార్కు 1:15. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు. ఎవరి సువార్త ఇది? ప్రేమ కుమార్ గారి సువార్త కాదు, దేవుని సువార్త. అండర్లైన్ చేసుకోండి అయ్యారు. ఎవరి సువార్త? మనం ఎక్కడికి వచ్చాం? దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని భయం ఉండాలి. అందుకే మొన్న పోయిన వారంలో కూడా చెప్పాడు, మీరు దేవుని మందిరంలోకి పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్తలు చూసుకోవాలంటే ప్రవర్తనలో నీవు ప్రకటించాల్సింది ఎవరంటే దేవుని సువార్తను. పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నామంటే ప్రయోజనం లేదు, డిసిప్లిన్ రావాలి. పిల్లల్లో బూతులు మారేయాలి, బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళ్ళాలి. అది డిసిప్లిన్ అంటే. ఒక టీచర్ పాకెట్ ఏముంటుందంటే పెన్ ఉంటుంది. అమ్మా జోబులో కొంతమంది బ్యాంకుల్లో కనిపిస్తుంటారు. పెన్ ఉంటుంది, ఏమంటారు, చేతులు కూడా వచ్చారు. కొంతమంది సేవకుల్లో కూడా ఇటువంటి బద్దగస్తులు ఉన్నారు. పెన్ ఉంటుంది, ఏమంటారు, వచ్చి అక్కడ అడుగుకుంటాడు, ఒక పేపర్ ఇవ్వండి, ఒక పెన్ ఇవ్వండి. అంటే అది అవగాహన కాదు, కానీ డిసిప్లిన్ ఉండాలి. సంఘానికి వచ్చినప్పుడు కూడా బాప్తిజం పొందిన మనకి అందరికి చేతులు ఏముండాలి? మీరే చెప్పండి. బైబిల్ ఉండాలి, పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ఏముండాలి? బైబిల్తో పాటు ఒక నోట్స్ ఉండాలి.
చదువుకున్నవాడు రాసుకోవాలి. నాకు అన్నీ రాదు, నాకేమీ తెలియదు, నేననే చెప్తాను. నేను ఇందులో రాసుకోలే చెప్తున్నాను మీకు, ఎందుకంటే నాకు జ్ఞాపశక్తి తక్కువ. నేను చెప్పేస్తాను అని చెప్పొచ్చాననుకో తప్పులు పోతాయా లేదా? ఒక కార్ డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ వచ్చి ఉండాలి. డ్రైవింగ్ తెలియని ఆ సీట్ లో కూర్చోబెట్టి స్టేరింగ్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. అలాగే మంచిగా మనము సువార్తను విని మారుమనసు పొందాలి. ఐదవది దేవుని సువార్తను ప్రకటించాలి. ఏ సువార్త? నా సువార్త కాదు, నా సొంత ఫ్యామిలీ మ్యాటర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ యోహాను గారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యం గురించి. ఈ రెండు మైండ్ లో పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రస్తావించాలి అక్కడ. లేదా దేవుడు చెప్తే ఉపమానాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి తీసి మనము సంఘానికి, ఆ సంఘంలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయాలి. ఐదవది సువార్త ఎవరికి చెప్పాలి? లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. బీదలకు సువార్త ప్రకటించాలి. ఎవరికన్నా? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. ఎవరికి ప్రకటించాలంట? బీదలకు. అసలు బీదలనే చూడడం మనం, అంత డబ్బుగా వాళ్ళనే చూస్తాం. అవునా కదా? సువార్త ఎవరికి? ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త చేశాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఇంకో మాట కూడా, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడా అసంభవం. ఎవరికి యొక్క సువార్త అంటే? బీదలకు. ప్రతి బీదవాడు కూడా సువార్త వినేలాగా సువార్తను వారికి ప్రకటించాలి. ఎందుకు పేదవాళ్ళు అన్నాడంటే ఆయనకి ఇష్టమైన వారు కనుక. జాగాలోనే ఎందుకు డొనేట్ చేసుకున్నాడు? ఆనాడు సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు. కొంతమంది జాగాలను, వైద్యులను, కొంతమందిని బోట్లు అంటే ఆ పడవలు తయారు చేసే వారిని, ఇలా పేదలను ఎన్నిక చేసుకున్నారు. సువార్త ప్రకటించడానికి మనం ఎన్నిక చేసుకోవాలి. బీదలకు ఎవరికి ప్రకటించాలి? బీదలకు సువార్తను ప్రకటించాలి. అంటే ఒకటి ఇవన్నీ చేశాక మన శరీరంతో దేవుడిని మహిమపరచాలి. దేవుడి ఎవరు మహిమపరచాలి? చూద్దాం. రోమపత్రిక 12వ. పౌలు చెప్తున్న మాట ఏంటంటే సంఘానికి, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇది సేవ మీకు యుక్తమైనది. సంఘంలో ఉన్న ప్రతి సభ్యునికి సేవ, సరైనటువంటి సేవ ఏంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన. ఎవరికి అనుకూలంగా ఉండాలి? నాకు నచ్చింది మీరు చేయకూడదు, నేను మీకు నచ్చింది చేయకూడదు. పౌలు అదే చెప్తున్నాడు. ఎవరికి నచ్చింది చేయాలన్నా? దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. అంటే చనిపోయిన తర్వాత దేవుడితో మహిమపరచలేము. మనం బతుకుండగానే ఏం మాట్లాడగలం? దేవుని మాట మాట్లాడగలం. బ్రతికుండగానే బైబిల్ చదవగలం. అమ్మా, బ్రతికుండగానే పాటలు పాడగలం. చచ్చిపోతే ఏం చేయలేము. చేయగలమా? చనిపోతే మనం ఏం చేయలేం. అందుకనే ఆయన మృతులకు దేవుడు, సజీవుల దేవుడు. మన దేవుడు ఎవరికి దేవుడు అన్నా? మృతుల దేవుడు. అంటే మృతులు అంటే బ్రతికుండగా దేవుని కార్యాలు చేయనటువంటి వారు మృతులు. అయితే సజీవుల దేవుడు ఎవరంటే బ్రతికుండ
వస్తువులు ఇమ్మన్నాడు ఆయన. మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. ఎందుకు? ఆ శరీరం ఏమైంది? దేవుని మందిరమైంది కనుక మనము ఆ రీతిగా శరీరములతో ఆయనను మహిమపరచాలి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ ప్రార్థన రండి, ప్రతి ఆదివారము 9 గంటలకు రండి అని నేను బతిమాడుతూ ఉంటాను. అందరు చాలా మంది ఉన్నారు, నాతో బతిమలాడించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వచ్చేవారు ఎంతమంది? కొందరి. ఎందుకంటే వీరికి మార్గం బాబాయ్ అక్కడికి వెళ్తే కాగితం కొంచెం, అక్కడికి వెళ్తే బీసుకూడదు, అక్కడికి వెళ్తే అలా చేయకూడదు, అక్కడికి వెళ్తే వాక్యం చదవాలి, అక్కడికి వెళ్తే ప్రభుత్వాలలో పాల్పొంగులు పొందాలి. మిగతా క్రీస్తు వెలుపులుంటే మన ఇష్టం కదా. క్రీస్తు వెలుపులుంటే మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ క్రీస్తు నందున్నాం కనుక ఈ లోక మర్యాదను అనుసరింపక మనం ఎలా ఉండాలంటే దేవునికి మర్యాదనిచ్చేవారుగా ఉండాలి. నేను దేవునికి మర్యాద ఇస్తాను కాబట్టి పొద్దున్నే వచ్చి ప్రార్థన చేసుకుంటాను, ఇక్కడ శుభ్రం చేసుకుంటాను. పరిచర్య ధర్మము చేయాలి. సంఘంలో ఏం చేయాలమ్మా? మనమందరం ఎవరి పిల్లలమ్మా? మన శరీరంలో చూడండి అన్ని భాగాలు ఉంటాయి. ఈ అన్ని భాగాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. అలాగే మన సంఘములో ఆ శరీరము కొరకు అనగా సంఘం అనే శరీరము కొరకు మనం ఏం చేయాలంటే పని చేయాలి. అందుకే అన్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించాలి. ఎవరు చెప్తాను? దేవుని చిత్తం. ఎందుకు ఆయన ఎలా చెప్పాడు అని చెప్పి మనం యోచించగలగాలి. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఏం మారాలి? మనసు మారాలి. నూతన మగుట వలన, కొత్తగా ఉండటం వలన రూపాంతరము పొందుడి. మన ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చారనుకో, వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మన ఇంటికి ఉన్నటువంటి బంధువులు వచ్చేసారు, చెల్లో, అక్కో, మేనమామో, ఏదో లేక మన బాబాయ్ వచ్చేదనుకో, మీ దృష్టి అంతా పిల్లల దృష్టి. మన ఇంట్లో వాళ్ళకి మనం సేవ ఇవ్వకూడదు. ఎవరు చేస్తారు చెప్పండి? కొత్త వ్యక్తికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఇంట్లో వాళ్ళకి. ఎందుకంటే ఈ మొక్కలు ఎప్పుడు చూసేది వచ్చిన వ్యక్తి కొత్తవాడు. అలాగే నీ జీవితం కూడా కొత్తగా ఉంటే అందరూ నిన్ను చూసి మారే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది 12వ అధ్యాయం చివరి మాటలో, ఇట్టి సేవ మీకు యుక్తమైనది, సరి అయినది. యుక్తమైనదంటే సరి అయినది. కనుక మనం ఎటువంటి సేవ చేయాలి, దేవుడికి ఎలాంటి మర్యాదలు ఇవ్వాలి, సంఘంలో ఎలా ఉండాలి, వెళ్ళిపోయిన తర్వాత మన జీవితాలను ఎలా గడుపుకోవాలి అంటే మనం వాక్యానుసారంగానే మనము ఉండాలి. చివరిగా ఇక్కడ ఒక మాటను మనం పరిశీలిస్తే 4-5 వచనాలు, రోమపత్రిక 12:4-5 వచనాల్లో, ఒక శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదు, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనమంతా అవయవాలు. ఎక్కడున్నాం మనం? క్రీస్తులో. అది అర్థమైన చేస్తున్నాడు 5వ వచనంలో 3వ వచనంలో ఉంటారు. క్రీస్తులో ఒక శరీరముగా ఉంది, ఒకే ఒక శరీరం. మన శరీరాలు మనం చూసుకుంటే ఒకే శరీరం ఉంటుంది. ఈ శరీరంలో ఏముంటాయంటే అవయవాలు. ఉందా మీకు అవయవాలు? అమ్మ అవయవాలు ఉందా? ఏమున్నాయి?
మళ్ళీ ఏ అవయవాలు అంటే అవయవాలు మనకి ఈ అవయవాలన్నీ దేని కొరకు పనిచేయాలి? దేవుడి కొరకు ఉపయోగపడాలి. అలా చనిపోతే ఏం చేయలేము. చనిపోతే ఏమని చేయగలమా? సజీవుల దేవుడు అన్నాడు. అక్కడ మనం కూడా సజీవులుగా ఉండగానే మనం ఏం చేయాలంట? 12:1 2వ వచనంలో చూస్తే సజీవ యాగముగా అంటాడు. ఏ యాగముగా? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోరడి. మన శరీరంతో దేవుని కార్యాలు చేయాలి. అంటే ఏమేం చేస్తాం? ప్రార్థన చేయగలం, పాటలు పాడగలం, కంటితో వాక్యాన్ని చూడగలం, చెవులతో వినగలం, మనస్సుతో వాటిని గ్రహించగలం, చెవులతో వింటాం, వినగలిగే చెవులు ఉండాలి. ఆత్మ చెప్పుచున్న సంగతులను చెవి గలవాడు వినును అని చెవులు ఉన్నాయి. ఈ మామూలు చెవులు కాదు, గ్రహించే ఆ యొక్క తలం ఉండాలి. అప్పుడు మనము దేవుని మార్గంలో బలపడతాం. మనం ఎలాగంటే రూపాంతరము పొందుతాం. కనుక దేవుని బిడ్డలైన మనము ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఈ అవయవాలన్నింటికి ఒకటే పని ఎలాగ ఉండదో, మీ అందరికి ఒకే పని ఉండదు. సంఘంలో ఒక్కో పని చేయించుకున్నారు. ఎవరి కొరకు? సేవకు కొరకు కాదు, సంఘం కొరకు. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి, ఎలా ఉన్నామన్నా? ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. ఈ అవయవాలన్నీ పనిచేయాలి. అవయవాలన్నీ ఎన్నున్నా స్వచ్ఛపడిపోయిన అవయవాలు అనుకో, అన్ని ఉపయోగపడదు. వారికి ఉపయోగపడదు, సంఘ కార్యక్రమాలకు ఉపయోగపడదు, దేవుని యొక్క కార్యక్రమాలకు కూడా వారు ఉపయోగపడరు. ఎందుకు? మనం మనకే ఉపయోగపడినప్పుడు ఇతరులకు ఎలా ఉపయోగపడతాం? కాబట్టి ఇక్కడ దేవుని క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములై ఉన్నాము. ప్రతి అవయవము జీవముతో నింపబడి ఉండాలి. ఎలాగనండి? చూపుడు కలిగింది అందరూ ఒకసారి. అమ్మా నేషనల్ కాదు, ఇలా చూపెట్టండి. వంచండి, వంచండి అంటే ఇలాగా నన్ను చూపెట్టండి. ఎలా చేస్తున్నారా? ఎందుకు చెప్పండి అలా చేస్తున్నారు మీరు? అమ్మా ఏముంది మీలో? మనము జీవము కలిగిన క్రీస్తులో ఉంటే చలనము కలిగి ఉన్నాం. దేనికి? సువార్తకు. సువార్త వెంటనే వినగానే మనలో చెలిస్తాం. అయ్యో నాలో ఈ పాపం ఉంది, నేను ఇక మీదట చేయకూడదు. అయ్యో ఆదివారం నేను తప్పకుండా ఆరాధనకు వెళ్ళాలి, వెళ్ళినప్పుడు బైబిల్ పట్టుకెళ్ళాలి, వెళ్ళిన తర్వాత బాగా కూర్చోవాలి. బాగా కూర్చోవలేదా? కాబట్టి సంఘం ఏం చేస్తుంది? ఒక వ్యక్తి కంటే డిసిప్లైన్ చేస్తారు. ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. దేవుని పిల్లలు వ్యర్థమైన చెడు మాటలు మాట్లాడకూడదు. తల్లిదండ్రులు మాట వినాలి. కూర్చోంటే కూర్చోవాలి, లేదంటే లేయాలి, స్కూల్కి వెళ్ళంటే వెళ్ళాలి, భర్త ఏం చెప్తే అది బాగా వినాలి. నేను వినబో అంటే అదేంటి? ఆజ్ఞాతిక్రమే పాపం, ఇది వద్దు అని, ఇది చెయ్యి, ఇది చేద్దాం. ఓకే, అలాగా. ఇప్పుడు భర్త పేరు ఎక్కడో చేసింది కార్డుల్లో, ఎక్కడ రేషన్ కార్డు చూసావా? ఎక్కడ ఉన్నాను? అక్కడ ఉన్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? భర్త భార్య శిరస్సు ఎవరు? గట్టి చెప్పండి. ఆనందం చేశారు. నిన్న ఒక వీడియో చూస్తే బస్సుల్లో గొడవలు వచ్చేసి ఒక ఆవిడ మగుడు కొట్టేసింది, జోరుగా కొట్టేసింది. ఎందుకంటే పురుషునికి ఇవ్వవలసిన వాల్యూ సమాజంలో నేడు లేదు.
ఉంటే ఉండు లేకపో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకు శిరస్సు అయి ఉన్నాడు నీ భర్త. నీ భర్త ఇంటి పేరు వచ్చింది, నీకు వచ్చిందా లేదా? ఏమయ్యా బాధీకోను అనకూడదు. ఏం చేస్తున్నావు అనకూడదు. కొంతమంది దేవుని మాటలు వింటుంటే బ్యాడ్ వర్డ్స్ ఉపయోగిస్తారు వాళ్ళ భర్త ఎడల. వాళ్ళు ఎవరు? సాతాను సంబంధులు. దేవుని బిడ్డలారా, నీ భర్తకు నీవు లోబడి ఉండాలి. భర్తలారా, నీ భార్యలను ప్రేమించుడు. ప్రేమించుడంటే 24 గంటలు పట్టుకోవాలని కాదు. అక్కడ నీ బాధ్యతలను క్రమంగా నిర్వర్తించు. నేను తాగేసి పడుకుంటాను, పొద్దుబయట అర్ధరాత్రిలో వస్తాను, ఇంట్లో ఉండే సామాను తాకట్టే వస్తానంటే నువ్వు నిజమైన భర్తలు కాదు, పనికి మానవాడు. అంటే దేవుడిచ్చిన ప్రతి వాటిని కాపాడేవాడు ఎవరు? గృహ యజమానుడే. భార్య ఏం చేయాలి? తన భర్తకు లోబడి ఉంటారు. మా చిన్నతనంలో ఆడవాళ్ళు బయటకు వెళ్ళేవారు కాదు. ఎవరికంటే తల ఊపు చూస్తున్నారు ఏంటంటే, మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళకి తలపట్టేసి. ఇప్పుడు ఆడవాళ్ళు పబ్లిక్ వెళ్తున్నారు, ఎక్కడ చెప్పేది కూడా లేదు. ఇప్పుడు ఏమంటే బయటకు పోతున్నాను నాకు కూడా లేదు, ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎవరికైనా పలానా అంటున్నాను. అంటే ఇదంతా అవిధేయతకు గుర్తు. నీ భర్తకు నీవు లోబడి ఉండాలి. నీ భార్యను నీవు ప్రేమించాలి. నీ పిల్లలను క్రమముగా పెంచాలి. అందుకే అన్నాడు, అక్రమము చేయవారా నా ఎద్ద నుండి తొలగిపో. దేవుని బిడ్డలారా, మనం వాక్యానికి విరుద్ధంగా కాకుండా వాక్యానుసారంగా ఉన్నాం. క్రీస్తులో ఒక శరీరముగా ఉండి, 5వ వచనం, ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఎలా ఉన్నామా? ప్రత్యేకమైన అవయవాలుగా ఉన్నాం. ఈ అవయవాలు కలిగి ఉండాల్సిన ఆత్మలేని అలా ఉన్నాయి. అవన్నీ వచ్చేవారని చెప్తారు. ఎందుకు? మనం నశించుకోవడం ఇష్టం లేదు కనుక దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒక శరీరంలో ఉన్నాము. ఒక శరీరంలో ఉన్న మనమందరం కూడా ఎవరికి మర్యాద ఇవ్వాలి? మొట్టమొదట మీరందరూ చెప్పండి, ఎవరికి మర్యాద? దేవుడికి మర్యాదనిస్తే ఆరాధన యథార్థంగా ఉంటుంది. ఆయన రక్తానికి విలువనిస్తే ఆరాధన యథార్థంగా ఉంటుంది. ఆయన శరీరంలోనే ఉంటే ఆరాధన యథార్థంగా ఉండి ఆత్మకులు సత్యంతో ప్రకటిస్తాం. మేము ఆయన శరీరంలో అవయవంగా కాకుండా ప్రత్యేకంగా ఉంటే క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష ఇది లేదు. క్రీస్తుకు వెలుపలుంటే నువ్వు ఎవరి సంబంధివి? సాతాను సంబంధం. సాతాను ఏం చేస్తారు? తన ఇష్టం వచ్చింది చేస్తారు. కానీ మనము దేవుని మర్యాదను కాపాడాలి. దేవునికి మర్యాదనివ్వాలి. దేవుని సంఘానికి మర్యాదనివ్వాలి. వాక్యానికి మర్యాదనివ్వాలి. దేవుని సువార్తకు మర్యాదనివ్వాలి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. అవునా కదా? చెప్పండి, మీరు దేవునికి మర్యాదను ఇస్తున్నామా? ఒక ప్రశ్న మనకి మనం వేసుకోవాలి. కనుక ఈ మర్యాద ఎప్పటిదాకా ఉండాలి? ఆదివారం వరకైనా, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడైనా? ప్రకటన గ్రంథంలో అంటాడు, మరణ పర్యంతం వరకు నమ్మకంగా ఉండమని మర్యాద. దేవుని వాక్యాన్ని బట్టి ఏంటా మర్యాద? ఎంత దాకా మర్యాద అంటారు? కొంతమందిని చూస్తుంటాం, కొత్తగా వివాహం నా మర్యాద లేదు. కొత్త పెళ్లి కొడుకు, పెద్ద పెళ్లి కూతురు చక్కగా 7 ఏళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎట్లా పట్టేసి 3 నెలలు అయ్యారు. ఏంటి ఈయన మర్యాదలో ఈయన లెక్క అదొక మర్యాద. ఏంటంటే ఈలో ఒక మర్యాద. పిల్లలు ఎక్కడ మర్యాద? స్కూల్లో పిల్లలు కూడా అంతే. కొత్తగా జాయిన్ అయినప్పుడు
నమస్తే సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటారు. కొద్ది రోజులు అయిపోయాక ఎలా నీకని చెప్పేదని పడకపోతుంది. అంటే మర్యాద అనేది ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో, సువార్తల మీద రక్షణ పొందామో ఆ క్షణం నుండి మన భక్తి ఎలా ఉండాలంటే యథార్థముగా ఉండాలి. ఎంత దాకా? ఆదివారం వరకైనా అమ్మా, ఎంతవరకు? మరణ పర్యంతం వరకు మీరు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉంటే అది దేవునికి మర్యాద. కాబట్టి ప్రియమైనలారా, ఈ రోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే దేవునికి ఇచ్చే మర్యాద. ఎవరికి ఇచ్చే మర్యాద? మన మొట్టమొదటి దేవునికి మర్యాద ఇస్తే ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలనో మన వాక్యానుసారంగా నేర్చుకుంటాం. సంఘంలో ఎవరు ఉండాలనో, ఎలాంటి మర్యాద కలిగి ఉండాలనో సంఘంలో నేర్చుకుంటాం. అలాగే సంఘాన్ని విడిచి వెళ్ళిన తర్వాత బయట ప్రపంచంలో వీళ్ళు ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పేదే దేవుని మర్యాద. కాబట్టి వాక్యానుసారంగా మీరు విన్నారు కనుక మనం ఎవరి మీద మొట్టమొదటి మర్యాద కలిగి ఉండాలి? దేవుని మీద. సంఘం శిరస్సు ఆయనే కనుక ఆయన చెప్పినవే మనం చేయాలి. అలాగే నీ భర్త చెప్పిందే నువ్వు చేయాలి. భార్య లోబడి ఉండాలి. ఎవరికి? స్వపురుషునికి. ఏ పురుషునికి? స్వపురుషులు ఉంటారు, బయట పురుషులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఏమోడే. అలాగే నీ స్వపురుషుడికి లోబడి ఉండి నీ కుటుంబ వ్యవస్థను, గృహ నిర్వాహకత్వాన్ని నీవు నమ్మకంగా కొనసాగించాలి. నీకున్న ప్రాపర్టీని పోగొట్టుకోకూడదు, నీకున్న గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు అలాంటి విధానం అనే సువార్త ద్వారా తనకున్న మర్యాదని కొనసాగిస్తూనే ఉన్నాడు నేటి వరకు కూడా. మనం మన మర్యాదను దేవుని కనపరుచుకున్నాం. ప్రీతికరమైన సేవ